హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మీకు ఫ్రిడ్జ్ క్లీనింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఎలా క్లీన్ చేయాలి, ఎలా సర్దుకోవాలి అనే డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ కొంతమందికి తెలియక కెమికల్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా. కెమికల్స్ యూస్ చేయకుండా ఇంట్లోనే మనం లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లోపలికి. ఫ్రిడ్జ్ బయట అయితే మనం రెగ్యులర్గా యూస్ చేసే గ్లాస్ క్లీనర్, అలాగే కోలిన్ అలాంటివి యూస్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు మనందరం ఫస్ట్ చేయవలసిన పని ఏంటి అంటే ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్ చేసేయాలి. ఫ్రిడ్జ్ ఆన్లో ఉంచకూడదు, చాలాసేపు పడుతుంది కదా మనం క్లీన్ చేయడానికి. సో స్విచ్ ఆపేసిన తర్వాత దీనిలో ఉన్న కవర్స్ అన్నీ కూడా తీసేయాలి. తర్వాత ఇలాంటి ర్యాక్స్ ఏవైతే బయటకు వస్తాయో అవన్నీ కూడా తీయొచ్చు. ఈ పక్కన సైడ్ ర్యాక్స్ అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. కొంచెం గట్టిగా పట్టుకొని పైకి లేపి లాగాలన్నమాట. లాగితే మొత్తం అన్నీ ఈజీగా ఊడొచ్చేస్తాయి. అవన్నీ తీసుకుంటేనే మనకి ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మధ్యలో స్లైడ్ డోర్స్ ఉన్నాయి కదా, అవి అయితే కొన్ని వస్తాయి, కొన్ని రావు. వచ్చే వరకు తీసుకోండి, మరి గట్టిగా రానివైతే పీకేయద్దు, అవి అక్కడే క్లీన్ చేసేసుకోవచ్చు. నాకు మధ్యలో ఉండే 2 స్లైడ్స్ మాత్రం రాలేదు, అవి నేను అలా వదిలేసాను అనమాట. కింద వెజిటేబుల్స్ బాస్కెట్తో సహా మొత్తం అన్ని తీసేసాను. చూసారు కదా, ఇలా మొత్తం ఫ్రిడ్జ్ని ఓపెన్గా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా డస్టర్ తీసుకొని లేదా స్పాంజ్ లాంటిది తీసుకొని మొత్తం అంతా ఫస్ట్ తుడిచేసుకోవాలి. ఈ మట్టి ఇవన్నీ పడుతూ ఉంటాయి కదా, కరివేపాకు కానీ ఏమైనా ఆకులు కానీ ఇలాంటివి పడుతూ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఫస్ట్ దులిపేసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి లిక్విడ్ ప్రిపేర్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర కనుక వెనిగర్ లేకపోతే నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, ఏ ప్రాబ్లం లేదు. ఇట్లా వాటర్ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీని ఒక స్ప్రే బాటిల్లోకి వేసుకోండి. ఇది మనం ఫ్రిడ్జ్ లోపల యూజ్ చేసే లిక్విడ్ అనమాట. ఇది వేస్తే మనకి పురుగులు కానీ అలాంటివి ఏమీ పట్టవు, స్మెల్ కూడా రాదు. ఫ్రిడ్జ్లో మంచిగా క్లీన్ అవుతుంది, బాగా క్లీన్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత మన దగ్గర ఇలాంటి స్ప్రే బాటిల్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా, నా దగ్గర అయితే ఈ కిచెన్ క్లీనర్ ఉంది. దీనిలోకి ఫిల్ చేసేసుకొని దీంతో స్ప్రే చేసుకుంటున్నాను. ఇది ఫిల్ చేసుకున్న తర్వాత బేకింగ్ సోడా మొత్తం కరిగే వరకు ఇలా షేక్ చేస్తూ కలుపుకోండి, ఎందుకంటే మళ్ళీ స్ప్రేలోకి రాదనమాట, బేకింగ్ సోడా ఉండిపోతాయి అడుగున. తర్వాత ఈలోపు నేను కోలిన్ వేసేసుకుంటున్నాను ఫ్రిడ్జ్కి బయట. ఈలోపు ఆరుతూ ఉంటుంది కదా, దానికి పట్టేసి అని చెప్పి ఇదైతే స్ప్రే చేసేస్తున్నాను అనమాట. ఫ్రిడ్జ్కి పైన బయట వైపు సైడ్స్ కూడా ఈ కోలిన్ అయితే వేసేసుకోవచ్చు. లోపలైతే అస్సలు వేయొద్దండి, దీనిలో చాలా కెమికల్స్ ఉంటాయి. మనం ఫుడ్ ఐటమ్స్ పెడతాం కాబట్టి లోపల ఇవంతా మంచిది కాదు మనకు, అందుకని నేనైతే లోపల అస్సలు యూజ్ చేయను, బయట యూజ్ చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్ వచ్చి లోపల ఇలా నేను చూపించినట్టుగా స్ప్రే చేసేసుకోవాలి. మొత్తం అన్ని మూలలకి కూడా స్ప్రే చేసిన తర్వాత ఒక స్క్రబ్బర్ తీసుకొని ఇలా మొత్తం రుద్దేసుకోవాలి. ఫస్ట్ అన్ని మూలలకి కూడా రుద్దుకోవాలండి, ఫ్రిడ్జ్ మొత్తం కూడా. ఈ బ్లోయర్ ఉంది కదా, దానిలోకి వెళ్లకుండా చూసుకోండి, వాటర్ కానీ అలాంటివి. ఇట్లా సైడ్స్ కూడా మొత్తం సైడ్ ర్యాక్స్ కానీ ఇవన్నీ డోర్ దగ్గర కానీ ఇవన్నీ కూడా మనం లిక్విడ్ ఎక్కడెక్కడైతే స్ప్రే చేసామో అవన్నీ కూడా ఇలా ఫస్ట్ అయితే స్క్రబ్ చేసేసుకోవాలి. ఇలా లోపల బయట కూడా స్క్రబ్ చేసుకోవాలి. ఇదిగోండి, బయట చూసారా ఎంత చక్కగా క్లీన్ అయిపోయిందో, లోపల కూడా అలానే క్లీన్ అవుతుందండి మనం యూజ్ చేసే లిక్విడ్ వలన. ఇలా బయట కూడా ఒకసారి స్క్రబ్ చేసుకున్న తర్వాత పైన కూడా లిక్విడ్ వేసుకున్నాం కదా, పైన కూడా మొత్తం అంతా స్క్రబ్ చేసేసుకొని స్పాంజ్తో తుడిచేసుకోవాలి. పైన కూడా తుడిచిన తర్వాత ఇప్పుడు లోపల మనమంతా స్క్రబ్ చేసాం కదా, నేను మళ్ళీ స్పాంజ్ తీసుకొని ఒకసారి మొత్తం అంతా తుడిచేస్తున్నాను. ఇలా స్పాంజ్తో ఫస్ట్ తుడిచిన తర్వాత, స్పాంజ్ కొంచెం వాటర్ ఉంటాయి కాబట్టి ఇది తడిగానే ఉంటుంది, మనం ఇలా వదిలేయకూడదు. స్పాంజ్తో మొత్తం క్లీన్ అవ్వదు, ఇక్కడంతా లైన్స్గా ఉంటుంది కదా మనకి డీప్ ఫ్రిడ్జ్లో, ఇదైతే అలా క్లీన్ అవ్వదన్నమాట. ఇప్పుడు స్పాంజ్తో ఫస్ట్ తుడిచిన తర్వాత, మీ దగ్గర స్పాంజ్ లేకపోతే క్లాత్తో కూడా తుడుచుకోవచ్చు, వెట్ క్లాత్తో. తర్వాత డ్రై క్లాత్తో తుడవండి. ఇలా స్పాంజ్తో మొత్తం అంతా తుడిచిన తర్వాత డ్రై క్లాత్తో తుడుచుకోవాలి. క్లాత్తో తుడవడం వల్ల చాలా నీట్గా వస్తుందండి. ర్యాక్స్ అన్నీ కూడా మంచిగా క్లీన్ అయిపోయి. మీ దగ్గర ఏదైనా కాటన్ క్లాత్ ఉంటుంది కదా, లేదా లెగ్గిన్స్ కానీ ఇలా బనియన్ క్లాత్వి కానీ ఇలా కొంచెం లావుగా ఉన్న క్లాత్ని తీసుకొని ఇలా మొత్తం తుడిచేసుకోండి. ఎంతోసేపు పట్టదండి, తుడవడానికి కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఆల్రెడీ లిక్విడ్ వేసాము, స్క్రబ్ చేసాము, మళ్ళీ స్పాంజ్తో తుడిచాము కాబట్టి క్లాత్తో తుడిస్తే ఫైనల్గా డ్రై అయిపోతుంది అనమాట. మన ఫ్రిడ్జ్ అయితే చూడడానికి తలతల మెరిసిపోతుంది. ఖచ్చితంగా ఒకసారి ఇలా చేసి చూడండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఫ్రిడ్జ్ ఎంత బాగా క్లీన్ అయిందో. తర్వాత దీనిలో ర్యాక్స్ అన్ని తీసాం కదండి, అవి డిష్ వాషర్తో కానీ సోప్తో కానీ లేదా లిక్విడ్తో కానీ దాంతో క్లీన్ చేసేసుకొని ఎండలో కాసేపు తుడిచిన తర్వాత ఆరపెట్టేసుకోండి. బాగా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలా వెజిటేబుల్స్ బాస్కెట్ పెట్టిన తర్వాత మిగతా ర్యాక్స్, సైడ్ ర్యాక్స్ అన్నీ కూడా ఫిక్స్ చేసేసుకోవాలి. అలాగే డీప్ ఫ్రిడ్జ్లో కూడా మొత్తం అన్ని ఫిక్స్ చేసేసుకోవాలి.
తర్వాత దీనిలోకి ఇలా ట్రాన్స్పరెంట్ ఫ్రిడ్జ్ ఆర్గనైజర్స్ ఉంటాయి కదండి, ఇవి ఆన్లైన్లో దొరుకుతాయి. ఇలాంటివి తీసుకోండి వెజిటేబుల్స్ వేసుకోవడానికి. బయటకు చూడడానికి కూడా బాగుంటుంది, ఆర్గనైజింగ్గా ఉంటుంది. నేను చెప్పే ఇంకొక టిప్ ఏంటంటే ఫ్రిడ్జ్లో ఎక్కువగా ఐటమ్స్ పెట్టేసి ఫ్రిడ్జ్ బరువు అయిపోయేలాగా చేయొద్దండి. అప్పుడు కూలింగ్ మొత్తం కూడా స్ప్రెడ్ అవ్వదు అనమాట. అలాగే కరెంట్ కన్సంప్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అవసరమైనవి మాత్రమే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అలాంటివి అవసరం ఖచ్చితంగా పెట్టాలి. అలాంటివి మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మిగతా ఫుడ్ ఐటమ్స్ ఏవి పెట్టొద్దని నేనైతే చెప్తాను. ఎక్కువగా మిల్క్ అవి పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆగవు బయట పెడితే అన్నవే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కొంతమంది ప్రతిదీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు. ఫ్రిడ్జ్లో తినడం అంత మంచిది కాదండి మన హెల్త్కి. అందుకని బయట పెట్టుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేయండి. ఫ్రిడ్జ్లోనే ఉంచాల్సినవి ఉంటాయి కదా కొన్ని, అవి మాత్రమే ఫ్రిడ్జ్కి యూస్ చేసుకోవాలి. ఫ్రిడ్జ్ ఎప్పుడు ఖాళీగా పెట్టుకుంటే ఈక్వల్గా ఈవెన్గా వెళ్తుంది కూలింగ్ మొత్తం కూడా. మనకి పవర్ కన్సంప్షన్ కూడా చాలా వరకు తగ్గుతుంది. ఇలా ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా నేను సర్దేస్తున్నాను. ఇంతేనండి. ఇలాంటి టిప్స్ పాటించి మనం ఇంట్లోనే లిక్విడ్ తయారు చేసుకొని ఫ్రిడ్జ్ని అయితే మెరిసేలాగా చేసుకోవచ్చు. ఎటువంటి లిక్విడ్స్ కొనాల్సిన పని లేదు. బయటకు కూడా ఈ లిక్విడ్ పనిచేస్తుందండి. అవుట్ సైడ్ కోలిన్ లేకపోయినా సరే మీరు ఈ లిక్విడే ట్రై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.